మాటలు దయచేయమని నీ మాట బ్రతికిస్తామండి, మేము నిర్మిస్తామండి. అంటే నీ మాట మాకు అనుగ్రహించి సహాయం చేయండి. అభిషేకం మాత్రమే ఉపయోగించిన మా కొరకు కలువలో మరణించి సమాజంలో తిరిగి లేచిన క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ దేవుడు మనకు అనుగ్రహించిన క్షేమాన్ని పెట్టి ఆయనకే మహిమ ప్రభావం కలిగిస్తాను. నేను 5 విషయాలు 5 పాయింట్లు చెప్తాను. దేవుడు వాడుకునే మనుషుడు. మొట్టమొదటిది దేవుడు వాడుకునే మనుషుడు. రెండవది దేవుని వాడుకునే మనుషుడు. మూడవది దేవుని ఎందుకు ఆరాధించాలో తెలియని మనుషుడు. నాలుగవది దేవుని ఎందుకు నమ్మాలో తెలియని మనుషుడు.
ఐదవది దేవుని శక్తిని ఎరిగిన వారు, దేవునికి లోబడి ఉండేవారు. హల్లెలూయా. మొదటిగా మనం దేవుడు వాడుకునే మనుషులను చూద్దాం. హల్లెలూయా. దేవుడు వాడుకునే మనుషులు ఎలా ఉంటారు? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దైవజనుడైన ఇర్మియాతో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఇర్మియా ద్వారా చెప్తూ ఉన్న మాట మనం ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 10. మందస్సుతో పని లేదు, మందస్సును పోయినందుకు బాధపడదు. 1985 సంవత్సరం వరకు మందస్సం బయట పడలేదు. ఇప్పుడు ఇర్మియా కాలంలో పోయిన మందస్సం 1985 వరకు జాన్ బయట్ అనే దైవజనుడు ఒక సైంటిస్ట్ వచ్చే వరకు కూడా మందస్సం ఎక్కడుందనేది ఎవరికి తెలియలేదు. దేవుని స్తోత్రం. పూర్వం దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుని నిబంధన మందస్సం దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఏ ఒక్కరు కూడా ఈరోజు మందస్సం దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా ప్రభువుని ఆరాధించే కాలంలో మనం ఉన్నాం. ఈ మాట యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ ఈరోజు యోగంలో మనం చూస్తే అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మున్నాను. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము ఒక తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ వీధుల్లోనే కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించరు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈమె కూడా ఎక్కడ ఆరాధన చేయాలి, ఎలా ఆరాధన చేయాలో కొన్ని విషయాలు తెలిసింది. ఈమె అంటా ఉంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించేది కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పేదిరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా, మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనాను యెరూషలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఆరాధిస్తారంటే ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పిన మాట కూడా ఇదే, నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమిస్తాను, వారి జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్మల్ని ఏలుతారు. మందసం లేదని మందసం పోయిందనే బాధ ఎవరికి కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ కాపురులు కావాలంటే ఆయనకి ఇష్టమైన కాపురులను ఆయనే నియమిస్తానని, వారి జ్ఞానంతో వివేకంతో ఏలుతారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు వాడుకునే మనుషులు ఎవరు అని చూసినట్లయితే వారి జ్ఞానంతో వివేకముతో దేవుని ఆత్మ ప్రకారముగా ఏలేవాడు. దేవుని స్తోత్రం. అటువంటి వాడు దైవజనుడైన ఇర్మియా. ఇంకా దేవుడు వాడుకునే మనుషుల్ని మరొక వ్యక్తిని మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో
స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము దోమము చేత ఉండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడను. నేను నశించి రాజును సైన్యములు కలుపుతూ యెహోవాను నేను కన్నులారా సూచించననుకుంటున్నాను. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం? దేవుడు వాడుకునే మనుషులు, దేవుడికి ఎలాంటి వాడు కావాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు చేసే ప్రార్థన వేరు, ఇప్పుడు చేసే ప్రార్థన వేరు. ఈ ప్రార్థన చేసే సమయాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. రాజైన ఉద్యా మృతునందిన సంవత్సరమున అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజైన ఉద్యా అనేవాడు చనిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనమైన దేవుడు ఆసీనుడై ఉండగా, హల్లెలూయా, నేను చూచాను. ఎవరు చూశారు? యెషయా చూశాడు. దేవుని చూడడం అంటే సామాన్య విషయం కాదు. ఆ విషయం ఎరిగిన ఆ మహిమ ప్రభావాన్ని ఆయన చూచాడు, కానీ సాక్షాత్తు దేవుని ఎవరు కూడా చూడలేదు. కాబట్టి ఆ దర్శనాన్ని చూసిన ఆయన అనుకుంటున్నాడు, ఇంక నేను బ్రతకను, చనిపోతాను, నేను దేవుని చూడడం ఏంటి అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడంటే ఆ పరలోకంలో జరుగుతున్న ఆరాధన, గాన ప్రతిగానం, దేవదూతలందరూ కూడా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన దూపు వలె ఆ మందిరమంతా నిన్నప్పుడు మందిరము గడప కమ్ముల పునాదులు కలుగుచుండెను. దేవుని స్తోత్రం. వాళ్ళు చేస్తున్న ఆరాధన ఏం చేస్తా ఉందంటే పరలోకపు గుమ్మములు కదిలినంతగా ఉన్నది. దేవుని స్తోత్రం కలిగించాలి. హల్లెలూయా. అంటే ఇది మెల్లటి స్వరమా లేకపోతే గట్టి స్వరమా? హల్లెలూయా. పునాది కదులుతూ ఉన్నది, గడప కమ్ముల పునాదులు కదులుచు. హల్లెలూయా, హల్లెలూయా. గడప కమ్ముల పునాదులు అంటే హృదయ ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలిగించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. విరిగిన నలిగిన మనసే దేవుని ఇష్టమైన బలి. హల్లెలూయా. మన భాష అంటే దేవుని గుమ్మము. దేవుని గుమ్మం ఏది? దేహమే దేవుని యొక్క ఆలయం. అంటే ఆరాధన చేసేటప్పుడు హృదయాంతరాలలో నుంచి కలిగే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అనేక హృదయాలను ఏం చేస్తూ ఉంది? బద్దలు పడుతూ ఉంది, కరిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే మనము కరలుగా అనేకులు కరిగించబడి దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆరాధన జరుగుతున్నప్పుడు యెషయా సన్నివేశాన్ని చూసి ఒక మాట అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించేవాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆ విషయం ఆయనకు అర్థమైంది? ఎప్పుడు అర్థమైందమ్మా? అక్కడ ఉన్న ఆ మహిమ గల రాజ్యంలో, ఆ మహిమలో, ఆ పరిశుద్ధతలో తనను తాను చూసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇతరులతో తనను తాను పోల్చుకున్నప్పుడు వాళ్ళ పరిశుద్ధత ముందు, ఆ పరలోక పరిశుద్ధత ముందు నేనేమీ కూడా కాదు, ఏమీ కాని నేను దేవుడి సన్నిధిని ఎలా చూచిన నేను బ్రతుకుతానా అని ఆయన అనుకుంటున్నప్పుడు ఆ బలిపీఠము దగ్గర కాలుచున్న, బలిపీఠం ఏమవుతూ ఉంది? కాలుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. బలిపీఠం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కాలుతూ ఉండాలి. ఆ కాలుతున్న బలిపీఠం దగ్గర ఏమున్నాయట? నిప్పులు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. ఏమున్నాయి? నిప్పులు ఉన్నాయి. ఆ దూత కూడా ఆ నిప్పుని చేతితో పట్టుకోవట్లేదు,
కాలు తీసుకున్నాడు, కట్టగా తీసుకొని ఇలా పట్టుకున్నాడు అనమాట. పట్టుకుని తీసుకుని వచ్చాడు నిప్పుని. దేవునికి స్తోత్రం. ఆ నిప్పు తీసుకొని వచ్చి, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడిని అని ఎవరైతే చెప్తూ ఉన్నారో ఆ దైవజనుడు నోటికి ఈ నిప్పు తగిలింది. దేవుని అప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడట, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది, నీ దోషము తొలగిపోయింది. నేను అభివృద్ధిని అనుకుంటా ఉన్నావు కదా, పాప ప్రత్యాత్తాపం నీలోకి వచ్చింది కదా. నీలోకి ఎప్పుడైతే పాప ప్రత్యాత్తాపం అనేది వచ్చిందో ఏమైంది? ఇది నీ పెదవులకు తగిలింది. ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడైతే నీ పెదవులకు తగిలిందో నీ పాపము పోయింది, నీ దోషము కూడా తొలగిపోయింది. ఇప్పుడు ఆయన దేంతో నింపబడి ఉన్నాడు? దేవుని యొక్క పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు వాడుకునే మనుషుడు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, దేవుని మాట వినేవాడు, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడేవాడు, దేవుడి సన్నిధిలో తనను తాను చూసుకొని సిగ్గుపడి, అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన వాడిని అని ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో అటువంటి వారు దేవునికి కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు వాడుకునే మనుషుడు ఎట్లా ఉండాలి? తనను తాను తగ్గించుకునేవాడు. నేను అపవిత్రమైన వాడిని చెప్తా ఉన్నాడు ఆయన. అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడిని, నేను ఉండేదే పాపపు లోకములో, కానీ నేను నిన్ను చూశానంటే సామాన్యమైన విషయం కాదయ్యా, నీ కృప నాకు ఇచ్చావని ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ అగ్ని ఆయన పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది అని చెప్పి అక్కడితో ఆపేది. అక్కడ ఇంకా ఎవరు ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట? నేను ఎవరిని పంపేదను నా నిమిత్తము ఎవరు పోవును. నేను ఎవరిని పంపేదను నా నిమిత్తము ఎవరు పోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. రెండవదిగా చెరువులు కెరూబులు ఉన్నారు. తర్వాతగా దైవజనుడు యెషయా ఉన్నారు. హల్లెలూయా. దేవదూతలుగా భాగ్యం లేదు. దేవదూతలుగా భాగ్యం ఏ భాగ్యం? సువాసన ప్రకటించే భాగ్యం దేవదూతలకు లేదు. దేవుని సేవ చేసే భాగ్యం, భూమి మీదకి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించే భాగ్యము దేవదూతలకి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరికున్న భాగ్యం? మట్టి మనుషులకు, దేవుడు ఏర్పాటు చేసుకున్న మట్టి మనుషులకు. దేవదూతలు కూడా అవకాశం కోసం చూశారు, కానీ దేవుడు దేవదూతలకి సువార్తను ప్రకటించే అవకాశం ఇవ్వలేదు. హల్లెలూయా. అకాలంలో పుట్టిన, చివరి దినాల్లో పుట్టిన మనకి మాత్రమే దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని పంపేదను నా నిమిత్తం ఎవరు పోవు. నేను ఎవరిని పంపేదను నా నిమిత్తము ఎవరు పోవు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా నన్ను పంపించండి అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మ అభిషేకము లేకుండా ఏ ఒక్కరు కూడా సేవ చేయడానికి వరకు కాదు. ఎవరైనా దేవుని సేవ చేయాలి అంటే వారికి కావలసిన మొట్టమొదటి అర్హత ఏది అని చూసినట్లయితే దేవుని ఆత్మ చేత నింపబడుట, దేవుని చేత పంపబడుట. హల్లెలూయా. నిన్న దినాన్ని ఒక ఆయన ఒక విషయం మాట్లాడుతూ, చాలామంది రెండవసారి బాప్తిస్మం ఇస్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో బాప్తిజం తీసుకునేవాడికి వారు మనసు ఉంది అని చెప్పారు, ఉండాలి అని చెప్పారు, కానీ ఇచ్చేవాడి గురించి చెప్పలేదు అన్నాడు. అంటే ఎవడైనా బాప్తిజం ఇచ్చేయచ్చు అన్నట్టయింది. హల్లెలూయా. కానీ దేవుని సేవ చేయడానికి ఎలాంటి వాళ్ళు కావాలో ఇక్కడ దేవుడు చెప్తాడు. హల్లెలూయా. ఎవరు కావాలి? నేను అపవిత్రమైన వాడిని, పాపినైనాను క్షమించి నా పాపమును తొలగించని చెప్పినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడిన వారు మాత్రమే దేవుని సేవ చేయడానికి అర్హులవుతారు. మరి ఆ వ్యక్తి చాలా షార్ట్ ఫిల్మ్లు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు అలా తప్పుడు మాట మాట్లాడారో నాకేది తెలియదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. దేవుడు వాడుకునే మనుషులు ఎలా ఉండాలంటే, దేవుడు వాడుకునే మనుషులు ఆత్మ అభిషేకంతో నింపబడిన వాడే ఉండాలి.
ఇదే మాట మనం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యిందని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగుతాను. ఎప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ పొందకుండా ఏ ఒక్కరు కూడా దేవుని సేవ చేయడానికి అర్హుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ పొందిన వారు సేవ చేస్తూ ఉన్నారా అని అడిగితే బేసిక్గా చేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఆత్మ పొందకుండా సేవ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరి ఎలా సేవ చేస్తున్నారండి వాళ్ళు అని అడిగితే, వారు దేవుని వాడుకుంటూ ఉన్నారు. దేవుడు వారిని వాడుకున్నది కాదు. దేవుడు వాడుకునే మనుషుడు ఎలా ఉంటాడు? దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే. చూడండి ఎలా ఉంటాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీరు ఓటుగాను ఉండునుగాక. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. బాటసారులు బసదాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి ఎద్ద నుండి తొలగిపోవదును. అంటే ఎంత మనస్తాపం చెందాడు ఇర్మియా అని చూసినట్లయితే, ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా జనులో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఓటలుగాను. అంటే దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అలాగే ఆయనకి ఏముంటుంది? ఆత్మల భారం. ఏ భారం ఉంటుంది? ఆత్మల భారం ఉంటుంది. దానియేలు దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తన దేవాలయం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవజనులైన నహుము వీళ్ళందరూ దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేవాలయం కోసం. ఎజ్రా దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? దేవాలయం కట్టుబడి. అంటే దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మతో నింపబడిన వారి వాళ్ళందరూ కూడా ఒకే ఒక కోరిక, మా దేవుని మందిరం, మా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు. ఎవరు ఆయన ప్రజలు? ఆయన దేశం. హల్లెలూయా. మనం చెప్తాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మాట మాత్రమే చెప్తూ ఉన్నాం. స్కూల్లో చదువుకునే పిల్లలు మాట మాత్రమే చెప్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు వాగ్దానం చేసి మాట మాత్రమే చెప్తా ఉన్నాం. నేను నా దేశమును ప్రేమించుచున్నాను అనే మాట మనం చెప్పినట్లయితే, ప్రభువుడు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనవలెను అన్నాడు. నేను ప్రభు ఈ దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పినట్లయితే, ఈ దేశం కొరకు దేవుడు మనకి ఏం చెప్పాడు? ప్రార్థన చేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతమంది ఉదయకాల సమయం దేవుడి సన్నిధిలో ఉంటూ ఉన్నారు? ఎంతమంది దేవుడికి నైవేద్యం అర్పిస్తూ ఉన్నారు ఉదయాన్నే వచ్చి? హల్లెలూయా. మీరు నైవేద్యం అర్పించే సరికదా దైవజనుని కూడా మీరు అవమానిస్తూ ఉన్నారు. దేవుడిని దుఃఖపరుస్తూ ఉన్నారు, దైవజనుని అవమానిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. లేక మీరు అప్పగించుకుంటారు, దాని తాలూకు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఘోరంగా ఉంటుంది పాస్టర్ గారు అని మీరు అడిగితే దానికి సమాధానం ఎక్కడైనా చెప్తారు. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించాను. ఎవరు చెవులారా విన్నట్లు? దైవజనుడైన యెహెజ్కేలు
చెవులారా విన్నట్లుగా ఈ మాట ప్రకటించబడతా ఉంది. ఏంటన్నమాట? ఒక్కొక్కడు తాను హతము చేయి ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావులు వారందరూ ఇక్కడికి రండి. నేను దేవుని స్తోత్రం. పట్టణపు కావులు వారు, పట్టణానికి ఎవరున్నారు? కావులు వారు ఉన్నారు. ఎలా ఉన్నారట? ఆయుధములు చేత పట్టుకొని కాపల వారు ఉన్నారు. ఎవరి కోసం ఆయుధాలు చేత పట్టుకున్నారు? ఎవరి కోసం? చూడండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కాపలా దాసేవారు మేలుకొనుట వ్యర్థమే. అంటే ఎవరు కాపలా దాస్తూ ఉన్నారు? దేవుడు దేవదూతలను కాపలాగా ఉంచాడు. ఎవరి కోసం? మన కోసం, దేవుని నమ్మిన ప్రజల కోసం, దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఒకవేళ దేవుడే కనుక కాపుదల కాయకపోతే దాన్ని ఎవరు కూడా కాయలేదు. స్తోత్రం. అంటే శత్రు బారి నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు దేవదూతలను కాపలాగా ఉంచాడు. ఏ దేవదూతలను అయితే ఆయుధాలు ఇచ్చి కాపలాగా ఉంచాడో ఆ దేవదూతలతో ఆయన చెప్తా ఉన్నాడు, మీరు ఇక్కడికి రండి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ మాట్లాడాడు? యెహెజ్కేలు చెవులారా విన్నట్టుగా మాట్లాడిన మాట పట్టణం చుట్టూ ఉన్న వారికి ఆ మాట వినబడి వాళ్ళందరూ కూడా ఆయుధాలు పట్టుకుని అక్కడికి వచ్చారు. ఒక్కొక్కడు తాను హతము చేయి ఆయుధములను చేత పట్టుకుని ఉత్తర దిక్కున ఉన్న పై దక్షిణ మార్గమున 6 మనుషులు వచ్చుచుండిరి. వారు వచ్చి ఒకడు అవిసనాల బట్ట ధరించుకుని నడుమునకు లేపుకుని శరాబుని కట్టుకుని ఉండెను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠం మీద నిలిచింది. దేవుని స్తోత్రం. ఇత్తడి బలిపీఠం, ఇత్తడి అనే మాట తీర్పునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? తీర్పుకి సాదృశ్యం ఇత్తడి. వీళ్ళు ఇత్తడి బలిపీఠం దగ్గర నిల్చున్నారు 6 కూడా. అందులో ఒకడు నడుమునకు లేఖికుని శరాబుడ్డి. హల్లెలూయా. నడానికి ఏముంది? ఒక శరాబుడ్డి ఉంది, ఒక పెన్ను. హల్లెలూయా. నిలిచిరి. ఇశ్రాయేలు దేవుని మహిమ కెరూబు దిగి మందిరపు గడప వచ్చి నిలిచి. ఎవరు నిలిచారు? దేవుని మహిమ. పిలువగా దేవుడు చెప్తున్నాడు, యెహోవా చెప్తున్నాడు, యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గురించి మూర్తి విడుచు ప్రలాపించుతున్న వారు ఎలాంటి గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెరూషలేము అనే పట్టణానికి చుట్టూ కూడా కాపలా ఉంది. ఇప్పుడు కాపలా వారిని పిలిచాడు, లేఖికుని శరాబుడి కలిగిన వారిని కూడా పిలిచాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ యెరూషలేములో జరుగుతున్న ఘోరమైన క్రియలు, హేయమైన క్రియలు ఉన్నాయి, అసహ్యమైన క్రియలు. హల్లెలూయా. ఇందాక మనం చదివాం. ఇర్మియా కూడా ఆ ప్రజలను చూసి, వాళ్ళ అసహ్యమైన కార్యాలను చూసి, యాత్రికుని ప్రయాణం చేసే యాత్రికులు ఎక్కడ బస చేస్తారో అక్కడికి పారిపోతే మేలు అనిపిస్తున్నాయి. అంటే దేవుని వాక్యం వెల్లడి అవుతున్నా, దేవుని వాక్యం ప్రకటిస్తున్నా ప్రజలలో మార్పు అనేది రాలేని కారణం చేత ఇర్మియా కూడా ఏమనిపించింది? చిరాకు అనిపించింది. చిరాకు అనిపించి ఎందుకు వచ్చిన బాధ? నేను కూడా ఆ యాత్ర చేసే ప్రయాణికులు ఉండే చోటుకి వెళ్ళిపోయి అక్కడ విశ్రాంతి పొందితే బాగుంటుంది అనిపించింది ఆయనకి. ఎందుకంటే ఈ అసహ్యకరమైన పనులు చేసే ప్రజలను చూచి చెప్పి 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 విసిగిపోయాడు. దేవుని స్తోత్రం. అయితే ఈ మాట మరలా దేవుడు చెప్తున్నాడు, ఇలా అసహ్యమైన కార్యాలు చేసేవారందరి కోసం కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, హల్లెలూయా, ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? యేసు ప్రభువు తన దేశం కోసం ప్రార్థన చేయించారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి వారి దేశాల కోసం ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఎట్లా వస్తున్నాం మన ఇక్కడ?
మన దేశం కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని ఏర్పాటు ఎట్లా ఉందంటే, ప్రార్థన చేసేవారికి ఒక జీతం ఉంది. ప్రార్థన చేసేవారికి ఒక జీతం ఉంది. ఏంటి ఆ జీతం చూసినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఎవడైనా దారి తొలగిపోయినప్పుడు ఒక పాపిని తన తప్పు మార్గం రక్షించేవాడు అనేకమైన పాపములు కప్పివేయని తాను తెలుసుకోవాలని అంటాడు యాకోబు పత్రిక. దేవుని స్తోత్రం. అదేవిధంగా నాశనం అయిపోతున్న లోకం కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అది అద్భుతాలు చేస్తాం. దేవుని స్తోత్రం. అంటే ఎలా ప్రార్థన చేసేవారు కావాలి? దేవా బొమ్మం దీవించని ప్రార్థన చేసేవారు కాదు. దేవుని సన్నిధికి వచ్చి పడుకుని ఊగే వాళ్ళు కాదు. భారం కలిగిన వాళ్ళు కాదు. ఆ భారం పొందడానికి మనం భారం